కాశ్మీర్లో 3 టూరిస్టు ప్రాంతాలని పునఃప్రారంభిస్తారు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ని క్లోజ్ చేశారు. అలా క్లోజ్ చేసిన వాటికి వద్దామనుకున్న టూరిస్టులకు ఇబ్బంది అవుతూ వచ్చింది. ఇప్పుడు 3 టూరిస్ట్ ప్రాంతాలను పునఃప్రారంభించడానికి గవర్నర్ అనుమతించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలోనే ఉంటుంది, ప్రభుత్వం కాదు అక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సింది. సెక్యూరిటీతో పాటుగా అటు సైన్యం ఇటు పోలీసు ఇద్దరితో కలిపి సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సింది. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఏకంగా యుద్ధమే జరగడం, ఆ యుద్ధం సందర్భంలో కూడా సరిహద్దు ప్రాంతాల మన వాళ్ళు వాళ్ళ మీద దాడులు, అవతల వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నిస్తే డ్రోన్లతో వాళ్ళందరినీ కట్టడి చేయడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. కాశ్మీర్లో టూరిజం అన్నటువంటిది విపరీతమైనటువంటి హైప్లో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటిది. అయితే ఆ తీవ్రత తగ్గింది, ఉద్రిక్తత తీవ్రత తగ్గింది. టూరిజం ఇంపాక్ట్ కూడా అప్పుడు పోల్చుకున్నప్పుడు డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ టూరిస్టులు ఎంటర్ అవుతున్నారు. చలికాలం కాబట్టి తగ్గి మళ్ళీ రేపు ఎండాకాలం వస్తుంది కాబట్టి టూరిస్టులు విపరీతంగా వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ స్పాట్స్ని క్లియర్ చేశారన్నమాట.